హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈరోజు ఈ బండి చూసుకున్నట్లయితే మా బ్రాండ్ బండి అండి. ఇటియోస్ అంటేనే భారత్ కార్స్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా వేరే విధంగా అయితే ఆలోచించే పని లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ బండి ఉంటుంది. పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటుంది. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇటియోస్ అంటేనే మనకు మీకు గుర్తొచ్చేది మదనపల్లిలో ఎక్కడ ఉంటే ఇటియోస్ ఎక్కడ దొరుకుతుందంటే మదనపల్లిలో కేవలం భారత్ కార్స్‌లో అని చెప్పి అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఇంకా బండి విషయానికొస్తే బండి 2013 అండి. 2013 మోడల్ గ్రే కలర్ అండి. ఎలిఫెంట్ గ్రే కలర్ జీడీ అండి. జీడీలో ఎస్‌పీ అంటనమాట. అంటే స్పెషల్ ఎడిషన్ అనమాట. ఈ స్పెషల్ ఎడిషన్ ఏమంటే మీకు ఏబీఎస్ వస్తుంది. కామన్‌గా ఏమంటే మనకు 13 వరకే ఏబీఎస్ ఇచ్చినాడు. 13 తర్వాత అంటే పైన మోడల్స్‌కైతే ఏబీఎస్ అయితే ఇవ్వలేదండి. 13 వరకే ఉంటుందన్నమాట ఏబీఎస్. అండ్ డబుల్ డాష్ బోర్డ్ కంపల్సరీగా డబుల్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయన్నమాట. బండి పరంగా చూసుకుంటే మనం బండి బాడీ లైన్ గాని, అవుట్‌లుక్ గాని యాక్చువల్‌గా ఇది ఢిల్లీ బండండి. ఢిల్లీ బండి అనమాట. ఇది రీసెంట్‌గా ఢిల్లీ నంబర్ రీసెంట్‌గా మనం చేంజ్ చేసేసినామన్నమాట. ఏపీకి చేసేసి నంబర్ కూడా ఏయించడం అయితే జరిగిందనమాట. నంబర్ చూసుకుంటే 7038 అంటే మీరు టోటల్‌గా నంబర్ కూడుకుంటే 9 వస్తుంది. ఇంక నంబర్ అదే చెప్తే కదా! నంబర్ టోటల్‌గా చూసుకుంటే 9 వస్తుంది. చాలా మంది 3 నంబర్ అండ్ 9 నంబర్ అనేది కోరుకుంటారు కాబట్టి మనం స్పెషల్‌గా అంటే ఇదే నంబర్ మనమైతే ఏయించడం అయితే జరిగింది. టోటల్ నంబర్ చూసుకుంటే 9 వస్తుందన్నమాట. బండి పరంగా చూసుకుంటే నాన్ యాక్సిడెంట్ 100% ఉంటుంది. 100 కాదు 200% ఉంటుంది. ఏమంటే బండికి చిన్నమన్నా అంటే ఈ బంపర్ల కాడ టచ్ అప్‌లు జరిగింటాయండి. కామన్‌గా జరిగింటాయి. కానీ బండి ఒరిజినాలిటీ ఉంటుంది. బట్ రబ్బింగ్ పాలిష్ కూడా అవ్వలేదు. ప్రస్తుతానికైతే గన రబ్బింగ్ పాలిష్ చేస్తే గన ఇంగా మీకు గ్లేజింగ్ అనేది కనిపించిట్టది దీంట్లో. ఇంగా బండి పరంగా మనం బండి చూస్తే గన బాడీ లైన్ గాని, అవుట్‌లుక్ గాని ఏదైనా చూసుకోండి. మీరొచ్చినప్పుడు కూడా చూసుకున్నా కూడా ఇట్లే ఇట్లే ఉంటుంది గానీ మీకేం అంటే నేను మీకేమంటే చానా వరకు చెప్తా వీడియోలో, ఫోటోల్లో బండి ఒక రకంగా ఉంటుంది. ఎక్కడైనా గాని నా దగ్గరైనా గాని, ఎవరి దగ్గరైనా గాని వీడియోలో, ఫోటోలో ఒక రకంగా ఉంటుంది. లైవ్‌కొచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. మన దగ్గర లైవ్‌కొచ్చినా గాని మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే బండుంటుంది. ఇంకా పార్ట్స్ విషయానికొద్దాం. పార్ట్స్ ఏదైనా చేంజ్ అయినాయా ఏమనే దాని విషయానికొస్తే మీకు టోటల్ గ్లాస్‌లన్నీ 13 ఉంటాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పనిచ్చి ఫ్రంట్ గ్లాస్ క్రాక్ వచ్చింది. అంటే ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీలో అక్కడ ఎత్తినప్పుడే క్రాక్ ఉన్నిందన్నమాట. అది గ్లాస్ ఒకటి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంగా రీడింగ్ విషయానికొస్తారా? రీడింగ్ కూడా చూపిస్తాను. 1,23,000 అయితే తిరిగిందండి. ఎందుకంటే విత్ షోరూమ్ సర్వీస్ ఉంది. మొత్తం అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర షోరూమ్ సర్వీస్ ఉందన్నమాట. ఇక్కడ తెస్తానే షోరూమ్ అంటే ఆయిల్ సర్వీస్ టైమ్ వచ్చింది కాబట్టి మనం అయితే ఆయిల్ సర్వీస్ చేసి అయితే పెట్టినామండి. ఆయిల్ సర్వీస్ ఫ్రెష్ అనమాట. ఆయిల్ సర్వీస్ ఒక 200, 300 కిలోమీటర్లు కూడా పోలేదు. ఒక 100 కిలోమీటర్లు అయితే తిరిగింటుంది ఖచ్చితంగా. ఇంకా టైర్స్ విషయానికొస్తే టైర్ చూసుకుంటే మనము టైర్ చూపిస్తానండి. టైర్ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి మీరు. టైర్స్ ఫుల్ ఉంటాయండి. టైర్స్ చూసుకుంటే ఫుల్ ఉంటాయన్నమాట. స్టెప్నీ విషయానికొస్తే స్టెప్నీ కూడా సీల్డ్ స్టెప్నీ ఉంది. ఒకసారి మనం లోపల చూద్దాం. ఇంకా గ్లాస్ విషయానికొస్తే గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ చూసుకోవచ్చు మీరు. 2013 ఉంటాయి. అన్ని గ్లాసులు కూడా 2013 ఉంటాయండి. ఓకే. ఒకసారి లోపలనేది నేను చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి లోపల చూడొచ్చు. లోపల ఎందుకంటే కామన్‌గా లోపల ఎందుకు చూపిస్తామంటే, లోపల బండి ఎంత క్లీన్‌గా ఉంటుంది, ఏమనేది మీకు అర్థం కావాలని చెప్పి ఇంక రీడింగ్ ఒకసారి చూపిస్తాను. రీడింగ్ కూడా మీకు. చూడండి. 1,22,000 అండి. 900 అంటే 1,23,000 అనుకోండి. ఇంక ప్లేయర్ విషయానికొస్తే ఇది షోరూమ్ ప్లేయర్ అండి. కామన్‌గా షోరూమ్ ప్లేయర్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు యూఎస్‌బీ ఇస్తాడన్నమాట. యూఎస్‌బీ కావాలంటే తగిలించుకోవచ్చు. దీనికైతే బ్లూటూత్ ఆప్షన్ అనేది రాదండి. ఎందుకంటే సేమ్ ప్లేయర్ వీఎక్స్‌డీలో వస్తుందన్నమాట. వీఎక్స్‌డీలో అయితే మనకు బ్లూటూత్ అనేది ఆప్షన్ ఇస్తాడు. దీంట్లో అయితే బ్లూటూత్ ఇయ్యడు. జస్ట్ ఓన్లీ యూఎస్‌బీ ఇస్తాడు అండ్ సీడీ ఇస్తాడన్నమాట. ఇంగా ఏసీ విషయానికొస్తే ఏసీ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. ఏసీ ఫుల్ చిల్డ్‌గా వస్తుందన్నమాట. నేనదే చెప్పింది. డబుల్ డాష్ బోర్డ్. డబుల్ డాష్ బోర్డ్ అంటే కామన్‌గా మీకు ఇట్లా వస్తుంది. 2 కలర్స్ వస్తాయి. దీంట్లో బ్లాక్ డాష్ బోర్డ్ వస్తుంది. బ్లాక్ డాష్ బోర్డ్‌లో నాన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చాలా మందికి ఎయిర్ బ్యాగా, నాన్ ఎయిర్ బ్యాగ్ అనేది చాలా మందికి తెలీదండి కామన్‌గా. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది చూడండి. ఇది కామన్‌గా ఎయిర్ బ్యాగ్ లేని బండికైతే మీకు ఇక్కడ ఇదే ఈ పాయింట్‌లో నేను చూపిస్తాను అదే పాయింట్‌లో చిన్న అంటే తొట్టి మాదిరి ఉంటుంది. అంటే ఒక చిన్న ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ తొట్టి మాదిరిగా ఉంటుంది. అంటే గ్యాప్ ఉంటుందన్నమాట. మీకు ఎయిర్ బ్యాగ్ లేని బండి అంటే గుడ్డి గుర్తు. అంటే తెలియనోళ్ళకి గుడ్డి గుర్తుగా చెప్తాన్నా. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది చూడండి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంది. ఎయిర్ బ్యాగ్ లేని బండికి ఇక్కడ చిన్న తొట్టిలాగా ఉంటుందన్నమాట. అంటే గ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఎయిర్ బ్యాగ్ లేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దానికైతే మీరు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ లేని బండి. ఎందుకంటే కామన్ మీకు ఎయిర్ బ్యాగ్ బండిలో కూడా డబుల్ డాష్ బోర్డ్ వస్తుంది. నాన్ ఎయిర్ బ్యాగ్‌లో కూడా డబుల్ డాష్ బోర్డ్ వస్తాయండి కామన్‌గా. ఎందుకంటే అది మనం గమనించుకోవాల్సింది ఇక్కడ. చాలా మంది ఏమంటే ఇది కూడా చెప్తానండి చూడండి. ఎందుకంటే కామన్‌గా చాలా మంది ఏమంటే ఈ ఫ్రంట్‌లో ఉండేది. అంటే ఈ డాష్ బోర్డ్ చేంజ్ చేసేస్తారనమాట. చాలా మంది అట్లా కూడా చేస్తుంటారు నాన్ ఎయిర్ బ్యాగ్‌కి. అట్లయితే దయచేసి మా దగ్గరైతే అట్లా ఖచ్చితంగా 100-100% ఉండదండి.
ఇంకా సీట్ కవర్స్ చూసుకుంటే సీట్ కవర్లు కొత్తవండి. సీట్ కవర్లు కొత్తవి. రూఫింగ్ చూసుకోవచ్చు మీరు. రూఫింగ్ గానీ, బ్యాక్ సైడ్ సీట్స్ కవర్స్ గానీ, సీట్ కవర్లు అయితే ఈ కలర్ కి మంచి కాంబినేషన్ కాబట్టి ఈ సీట్ కవర్స్ అనేది వేయడం అయితే జరిగింది. ఎందుకంటే గ్రే కలర్ కి లైట్ కలర్ వేసినామంటే మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇంకా లోపల మనము అంటే స్టీరింగ్ కాడ నుంచి స్టీరింగ్ కవర్ కూడా అంటే ఈ స్టీరింగ్ కవర్ కూడా కొత్తదైతే ఏపించడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు టోటల్ గా ప్రతిదీ మీకు కాంప్రమైజ్ కాకుండా వర్క్ అనేది చేపిస్తారండి ఖచ్చితంగా. అదే ఎందుకంటే సీట్లు కుట్టించినప్పుడు ఏమైతుందంటే ఈ స్టీరింగ్ కవర్ గానీ ఇవండి మెయిన్ ఇవి కూడా మార్చేస్తారనమాట. ఇవి కూడా కొత్తగా ఉంటాయి కనిపిస్తాయి అనమాట. కొత్తగా కనిపిస్తాయి, పాతగా ఉంటే బాగుండవు కాబట్టి. ఇంకా ఈ ఫ్లోర్ మ్యాట్ విషయానికి వస్తే ఫ్లోర్ మ్యాట్ చూడండి, కంపెనీ అంటే షోరూమ్ నుంచి ఏది ఇస్తారో అవే ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చాలా మంది మార్చుకుంటారు. కొంతమంది ఓన్ పెట్టుకునే వాళ్ళైతే మార్చుకోరు. చాలా మంది బాడీగా అంటే రెంటల్ పర్పస్ తిప్పుకునే వాళ్ళైతే గన ఖచ్చితంగా ఇది మార్చుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకైతే ఎందుకో అది షోరూమ్ మోడ్ యాక్చువల్‌గా ఏమంటే అది మనకు చెప్పాలంటే ఇదే మంచిదండి. ఎందుకంటే రెగ్జిన్ అయితే చాలా మంది ఏపిరు. కొంతమంది ఏమంటే అదే ఏపిచ్చాలని చెప్పి చాలా మంది ఏపిచ్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం అండి. ఫ్రంట్ గ్లాస్ అయితే ఖచ్చితంగా ఒకటి మారింది. ఇంక అదే గ్లాస్ అయితే మీకు చూపించాను కదా అప్పుడే ఆడ. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. 2013 ఉంటుంది. ప్రతి గ్లాస్ మీరొచ్చి చెక్ చేసినా కూడా 2013 ఉంటుందన్నమాట. ఓకే. మనం డిక్కీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది మనకేమంటే డౌట్ అంటే కామన్‌గా ఇటియోస్‌కి మీరు తగిలిచ్చినా, తగిలిచ్చకపోయినా కామన్‌గా మామూలుగా ఇక్కడ తగులుతా ఉంటాయండి ఇటియోస్‌లనేది. ఎందుకంటే ఇది చాలా లైట్ గేజ్ బండ్లు ఇటియోస్ అనేది. ఎందుకంటే ఊరికే అట్లా టచ్ అయినా కూడా ఎక్కడ తగులుతుందంటే ఈ బంపర్ పగులుతానే మీకు లోపల డిక్కీలో టచ్ అయితుంది ఖచ్చితంగా 100%గా. కానీ అవి కూడా ఉండవని చూపిస్తానా. ఒకసారి ఇవి కూడా చూడండి. ఇది కూడా ఒరిజినల్ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ గాని మీకు పెయింట్ పడడం గాని ఏమి ఉండదు. ఇంకా బ్యాక్ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. బ్యాక్ గ్లాస్ చూసుకుంటే 2013 ఉంటుంది. ఓకే. రైట్. ఇక్కడ చూసుకుంటే మీకు అదే కామన్‌గా నేను చెప్తా ఉంటా. ఇక్కడ పంచ్ వెల్డింగ్‌లనేది కామన్‌గా మీరు చూసుకోండి. నేను చెప్పినా చెప్పకపోయినా అని చెప్పి. ఇంక లోపల డిక్కీ లోపల విషయానికొస్తే ఇది చూడండి. ఇది మ్యాట్ కూడా కొత్తదండి. అంటే ఈ రెగ్జిన్ అనేది కొత్తది ఏపిచ్చేసినారనమాట. ఎందుకంటే ఈ ఇవ్ ఇవి చూడండి ఎనకాల చూడండి. ఈ మ్యాట్ మామూలు షోరూమ్‌లో ఇస్తాడనమాట. దీనిపైన చాలా మంది ఇది కొట్టించుకుంటారు. అంటే కుట్టించుకోవడం కాదు. ఇది పేస్ట్ చేపించుకుంటారు ఫెవికాల్‌తో. అంటే ఈ సీట్లు కుట్టుతారే వాళ్ళ దగ్గర అయితే గన. ఇంక లోపలైతే చూద్దాం మనము. లోపల మీరు చూస్తే స్టెప్నీ సీల్ అంటే ఫుల్ ఉందండి. సీల్డ్ అని కాదు ఒకసారి ఏసినారు. బట్ ఫుల్ ఉంది. ఇంగా అదే కామన్‌గా నేను చెప్తా కదా! ఎక్కడైనా అంటే యాక్సిడెంటల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా షోరూమ్ నుంచే ఇస్తాడు ప్యాడ్ అనేది. అంటే ఇక్కడ లోపల చూసుకోండి మీరు. లోపల కామన్ గమనిస్తే గన ఎక్కడ గాని యాక్సిడెంటల్ అనేది ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ ఎప్పుడైనా జరిగితే మీకు మామూలుగా ఇక్కడ అయితుందండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ లైన్. అంటే ఇది యాక్సిడెంట్ అయితే కాలేదు. 100% కాలేదు. అయితే గన నొక్కులనేవి లోపల నొక్కులు పడిపోతాయండి. ఇక్కడ లోపలంతా క్లీన్‌గా చూసుకోండి. ఎక్కడ గాని మీకు తగలడం అంటే యాక్సిడెంట్ అంటూ ఏమి ఉండదండి ఖచ్చితంగా 100%గా. ఇంక బండిలో జాకీ అంటే బండికి సంబంధించిన టూల్ కిట్ అనేది జాకీ రాడ్, స్టెప్నీ అంటే మొత్తం అనేది లోపల డిక్కీలోనే ఉన్నాయండి. ఇంకా ఈ పక్క చూద్దాం రండి ఒకసారి. ఒకసారి కామన్‌గా నేనేమంటే ప్రతిదీ మీకు డోర్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ డోర్స్ ఉండే లెడ్ కూడా చూపిస్తాను. లెడ్‌తో పాటి మీకు గ్లాస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. 2013 ఉంటాయి. మీరొచ్చి చూసిన ప్రతి గ్లాస్ అంటే టోటల్ ఫ్రంట్ గ్లాస్ తప్పనిచ్చి ప్రతి గ్లాస్ కూడా 2013 ఉంటాయండి. కొద్దిగా దూరం నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. లోపల కావాలంటే దూరం నుంచి కూడా చూపిస్తాను. ఒకసారి క్లీన్‌గా చెక్ చేసుకోవచ్చన్నమాట. ఎందుకంటే ఈ బాడీ లైన్ అనేది నేను కామన్‌గా చెప్తా. బాడీ లైన్ క్లీన్‌గా గమనించుకోండి. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిందా? ఏమైనా పార్ట్ మారినా ఏమనేది కూడా ఇంక గ్లాస్‌లోనే తెలుస్తుంది మనకు. గ్లాస్‌లు ఏమైనా అయినాయా అని చెప్పి. ఒకసారి మ్యాగ్నెట్ అనేది ఓపెన్ చేస్తాను రండి చూపిస్తాను. ఒకసారి మీరొచ్చినప్పుడు ఏమంటే టాప్ కూడా గమనించుకోండి. ఎందుకంటే టాప్ కూడా చానా వరకు నేను చెప్తా. టాప్ కూడా ఎక్కడైనా ఏమైనా అయిందా? ఎందుకంటే చానా సార్లు అనుకున్నా గానీ నేను చూపించలేకపోయినాను. ఒకసారి టాప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కడ గాని మీకు టాప్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు. మెయిన్ ఏమంటే మీకు టాప్‌లో ఆ పక్క అటు సైడ్ అయితే చూడండి మీరు. ఈ టాప్ అంటే మధ్యలో ఈ గేడి వస్తుంది. గేడిలో మధ్యలో చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఆ బెల్ట్ అంటే రబ్బర్ బీడింగ్ ఒకటుంటుందండి. ఖచ్చితంగా అది ప్రతి బండికి మీరు గమనించండి. ఎందుకంటే రబ్బర్ బీడింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గేడ్‌లో మీకు రబ్బర్ బీడింగ్ అనేది ఉంటుంది. ఆ బీడింగ్ అనేది ఉండాలండి. షోరూమ్ నుంచి ఇస్తాడన్నమాట ఆ బీడింగ్. చానా వరకు చానా బండ్లకు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు అవి ఉండవంటే బండి ఎక్కడైనా ఈ టాప్ అనేది ఎక్కడైనా తగిలినా,
ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఈ బీడింగ్ అనేది ఉండదు. ఎందుకంటే రబ్బర్ బీడింగ్ అండి. అది మళ్ళీ మళ్ళీ అదే తొరగదు. షోరూమ్ నుంచే వస్తుంది. ఒకసారి పోయిందంటే మళ్ళీ అయితే ఏయడం అయితే లేదండి. బ్యానెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. బ్యానెట్ కూడా లోపల చూసుకుని మీరు ఇంజిన్ చూసుకోవచ్చు. ఇంజిన్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇవంటే చిన్న చిన్నవి చెప్తాను. ఇవి వచ్చి షోరూమ్ నుంచి వస్తాయండి స్టిక్కర్లు అయితే గన. మనం ఏం బయట నుండి ప్రింట్అవుట్ తీసి మనం తగిలించేవి ఉండవు. ఖచ్చితంగా షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్లు కొన్ని ఉంటాయండి. ఎందుకంటే ఇంజిన్ లో కానీ మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఉంటాయి షోరూమ్ స్టిక్కర్లు అనేది. ఒక్కసారి ఇక్కడ కూడా లోపల చూడొచ్చు. ఎందుకంటే మీరు కావాలంటే ఇదే బండి కాదు, ఏ బండి అయినా కూడా షోరూమ్ అంటే షోరూమ్ మెయింటెనెన్స్ చేసింటారే అట్లా బండిలు చూడండి. ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ స్టిక్కర్లు అంతా ఎట్లుంటాయి ఏమనేది. ఎందుకంటే అవంతా మనం తగిలిచ్చేవేం కాదు. అండ్ ఇంకో విషయం ఏమంటే ఇది ఇంజిన్ బెడ్ అండి. ఇంజిన్ బెడ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఎందుకంటే ఇంజిన్ బెడ్ పోయింది అనుకోండి, ఇంజిన్ అనేది ఆడుతుంది అనమాట. ఇంజిన్ అంతా కండిషన్ లో ఉంది. ఇంజిన్ బెడ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ కూడా 200% బాగుందండి. సార్ క్లీన్ గా అనేది నేను చూపిస్తాను. ఓకే, 200% ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ అంతా బండి అయితే బాగుందండి. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత మనం చూసుకున్న తర్వాత కామన్గా మీకేమైనా నేను చెప్పింది కనపడకపోవచ్చు, అంటే నేను చెప్పింది కాకుండా వేరేది ఏదైనా కనిపించవచ్చు. అప్పుడు ఏదైనా అడగండి, దాని గురించి అయితే కూడా చెప్తాను నేను, నో ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని 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 మేము మర్చిపోతాం. చాలాసార్లు నేను చెప్పిన మేమైతే మర్చిపోతా ఉంటాము. కానీ కొన్ని మాకు కనిపించేవి మాకు కనపడవి మీకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని. ఎందుకంటే మేము గమనించలేకపోతాము, కొన్ని మీరు గమనిస్తారు. దాంట్లో ఏం తప్పేం లేదండి. ఎందుకంటే ప్రతిదీ మేమే చూడాలా, మేమే చెప్పాలనేది రూల్ కాదు కదా. కొన్ని వచ్చి మీరు కూడా మాకు చెప్పొచ్చు, మీరు మాకు నేర్పించొచ్చు. ఎందుకంటే మీ అంటే ఒక అవగాహన అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే నాకు తెలియంది మీకు తెలిసి ఉండొచ్చు, అవి కూడా ఉంటాయి కదా. మనం ఎవరికి తక్కువ అంచనా అనేది వేయలేమండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మామూలు కామన్ గా అందరికి తెలిసిందే. 2013 అంటే మనం ఏం రేట్ అమ్ముతున్నాము ఏమనేది మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా తెలుసు అన్నమాట. మీరే దయచేసి గెస్ట్ చేసుకోండి. కొత్తగా ఉండే వాళ్ళైతే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను చెప్తాను, ఖచ్చితంగా వాళ్ళకి అప్డేట్ చేస్తాను. బట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మంచి బండి తీసుకొని పోతారు. 100% మంచి బండి తీసుకొని పోతారు. మీకు నంబర్ అంటారా, నంబర్ 9 వస్తుంది టోటల్ నంబర్. ఇన్సూరెన్స్ అండి, ఇన్సూరెన్స్ చెప్పాలి. ఇన్సూరెన్స్ అయితే మర్చిపోయాను. ఇన్సూరెన్స్ వచ్చి 1.5 నెల అంటే 2 మంత్స్ అనుకోండి. దాదాపు 2 మంత్స్ అయింది కట్టి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. రేపు రేపు సంవత్సరము 4వ నెల 25వ తేదీ వరకు ఉందండి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు ఉన్నాయి. సీట్ కవర్లు కొత్తవి. చెప్పేకి మర్చిపోయినా, ఇది కూడా చాలా సార్లు నేను చెప్తాంట. బండికి అందం ఏమరా అంటే ముందర హెడ్ లైట్స్ అండ్ వెనకాల టైల్ ల్యాంప్ రెండు కొత్తవే. ఎందుకంటే అవి ఉంటేనే లుక్ ఉండేది మనకు. మెయిన్ మనకి ఈ గ్రే కలర్ బండికి అన్ని మంచివి కొత్త ఉంటేనే బండి లుక్ వచ్చేది. అందుకని ఈ టైల్ ల్యాంప్స్ కానీ ముందర హెడ్ ల్యాంప్స్ కానీ రెండు కొత్తవే. సీట్ కవర్లు కొత్తవి. ఇంకా మీకు ఏం కావాలా, మీరు ఏం చేపించుకోవాలనుకుంటే గన కింద ఫ్లోర్ మ్యాట్ ఒక్కటి చేపించుకోవాలా, అది లేదు అనుకుంటే మీ ఇష్టం అది. ఎందుకంటే మీ ఇది తప్పనిచ్చి మీకు దీంట్లో ఎటువంటి పని అనేది లేదండి. ఖచ్చితంగా బండి బాగుంటే మీరు చెక్ చేసుకోండి, మీరు రండి చెక్ చేసుకోండి. మీ మెకానిక్ ఉంటే మెకానిక్ కూడా చూపించుకోండి. లేదు షోరూమ్ ట్రాక్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు అయితే కనుక మీరు చూపించుకోకపోయినా కూడా అవసరం లేదు. ఎందుకంటే షోరూమ్ లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బండ్లు బాగుంటాయి. ఖచ్చితంగా 100% బాగుంటాయి. ఇటియోస్ మరీ ముఖ్యంగా చెప్తున్నా. ఇటియోస్లు అయితే మంచి బండ్లు చాలా దొరకడం అయితే చాలా కష్టం అయిపోయింది. ఇటియోస్ డిమాండ్ అయిపోయినాయి. ఎందుకంటే రాను రాను మీకు ఇటియోస్ తగ్గే కొద్దిగా రేట్ పెరుగుతూనే ఉంటుందండి. చాలా మంది ఏమంటే 2013, 14 రేట్ ఎక్కువ ఉంటున్నారు. కానీ ఇంత మాత్రం బండ్లు అయితే ఖచ్చితంగా ఉండవు. రేట్ ఎక్కువ ఉన్నా కూడా మీకు లాస్ అనేది ఖచ్చితంగా కాదండి. మంచి బండి తీసుకునేటప్పుడు రూ. 10 మనం ఎక్కువ పెడితే మనకేం పోయేదేం లేదు. మంచి బండి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడంటే అక్కడ పోయి పనికిరాని బండ్లు తీసుకునే కంటే కూడా మంచి బండ్లు తీసుకోండి. మీరు మంచి బండి తీసుకొని మీరు బాగుండాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కోరుకునేవాడిని. ఎందుకంటే నా దగ్గర తీసుకోండి అని నేనైతే చెప్పడం లేదు. మీరు బయట తీసుకున్నా కూడా ఎక్కడ తీసుకున్నా కూడా మంచి బండి తీసుకొని మంచిగా సంపాదించుకొని మంచిగా బాగుండండి అని చెప్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నా కెమెరామ్యాన్ మాలిక్‌తో నేను మీ ఖాన్. జై హింద్.